11 తర్వాత ఐసీసీఐ ట్రోఫీ గెలిచిన భారత జట్టుకు బీసీసీఐ 125 కోట్ల నజరానాను ప్రకటించిన విషయం తెలిసిందే. జట్టులోని 15 మంది ఆటగాళ్లకు 5 కోట్ల రూపాయలు చొప్పున, రిజర్వ్ ఆటగాళ్లకు ఒక్కొక్కరికి కోటి రూపాయలు అందించింది. ఇక హెడ్ కోచ్ గా బాధ్యతలు నిర్వర్తించిన రాహుల్ ద్రవిడ్ కు 5 కోట్ల రూపాయల బోనస్ ఇచ్చింది. బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, ఫీల్డింగ్ కోచ్ దిలీప్, బౌలింగ్ కోచ్ పరాస్ మామ్రేలకు ఒక్కొక్కరికి 2.5 కోట్ల రూపాయల నజరానా దక్కింది. అయితే ద్రవిడ్ తన బోనస్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తోంది. రాహుల్ ద్రవిడ్ తన బోనస్ ను సగానికి తగ్గించుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కోచింగ్ స్టాఫ్ తో సమానంగానే తాను బోనస్ ను పంచుకోవాలనుకుంటున్నాడట అని, 5 కోట్లకు బదులుగా 2.5 కోట్ల రూపాయల బోనస్ ను అందించాలని బీసీసీఐని రాహుల్ కోరినట్లు వార్తలు వచ్చాయి. రాహుల్ ద్రవిడ్ తన సహాయక కోచింగ్ స్టాఫ్ తో సమానంగానే బోనస్ ను తీసుకోవాలనుకుంటున్నాడని అన్నారు. బోనస్ గా ఆయనకు 5 కోట్ల రూపాయలు వచ్చాయి. కానీ ఇతర కోచ్లకు 2.5 కోట్ల రూపాయలను బీసీసీఐ ప్రకటించింది. తనను ప్రత్యేకంగా చూడటంపై ద్రవిడ్ ఇబ్బంది పడినట్లు ఉన్నాడు. కోచింగ్ స్టాఫ్ తో పాటు తనకు 2.5 కోట్ల రూపాయల బోనస్ ను ఇవ్వాలని కోరాడు. అతని నిర్ణయాన్ని మేం గౌరవిస్తామని బీసీసీఐ అధికారిక వర్గాలు తెలిపాయి. అయితే 2018లో భారత్ అండర్-19 ప్రపంచ కప్ ను గెలిచినప్పుడు రాహుల్ ద్రవిడ్ కోచ్ గా ఉన్నాడు. ఆటగాళ్లకు, కోచింగ్ స్టాఫ్ కు బీసీసీఐ నజరానా ప్రకటించింది. ద్రవిడ్ కు అత్యధికంగా 50 లక్షల రూపాయలు ఇవ్వగా, ఒక్కొక్క ఆటగాడికి 30 లక్షలు, సహాయక సిబ్బందికి 20 లక్షల రూపాయల చొప్పున అందించింది. ద్రవిడ్ మాత్రం అందరితో పాటు తనకు సమానంగా బోనస్ ఇవ్వాలని బీసీసీఐకి విజ్ఞప్తి చేశాడు. దీంతో క్యాష్ అవార్డులను రివర్స్ చేసిన బీసీసీఐ కోచింగ్ స్టాఫ్ కు 25 లక్షల చొప్పున అందించింది. ఇప్పుడు కూడా బీసీసీఐ అలానే చేసే అవకాశాలు ఉన్నాయి.